నేను చేసినే చెప్పుకుంటూ వస్తున్నా, మాట్లాడినే చెప్పుకుంటూ వస్తున్నా. నేను ఇప్పుడు ఈ సందర్భం వస్తుంది అని చెప్పి కాదు కదా. నిజంగా చెప్పాలంటే రౌండ్ టేబుల్ సమావేశం 30 ఏళ్ళలో మొదటిసారి కదా ఇక్కడ నా తమ్ముడు నువ్వు చొరవ తీసుకోవడం వల్ల. ఓకే, మోరల్ సపోర్ట్ మొదటి నుంచి ఉన్నది. నా బలహీన వర్గాల మోరల్ సపోర్ట్ మొదటి నుంచి ఉన్నది కానీ క్రియాశీలకంగా సమిష్టిగా ముందుకు వచ్చి మేము ఎంఆర్పీఎస్ వెనుక ఉండమని చెప్పడానికి మొదటి ప్రయత్నం కదా. ఈ ప్రయత్నం జరగాలని నేను కోరుకునే పరిస్థితి కాదు కదా. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇక వర్గీకరణ అమలు జరుగుతుంది అనుకుంటున్న సమయం కదా. అడ్డంకులు వస్తున్న క్రమంలో ఎదుర్కోవడానికి రంగం సిద్ధం చేస్తున్న సమయంలో అన్నా మీ అనుకున్నాం బీసీల మందని చెప్పడం కోసం కదా ఇదే. ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి నేను మాట్లాడింది కాదు కదా. మీ అన్నగా చెప్తున్నా నేను తల్లి మాట్లాడుతూ తెలంగాణ తల్లి గురించి మాట్లాడింది. తల్లి గురించి మాట్లాడింది. తల్లి మాట్లాడుతూ తెలంగాణ తల్లి మాట్లాడింది. ఒకరోమో బిడ్డ రూపాన్ని తల్లిని చేసిండు. ఈయనో వారి సొంత తల్లి రూపం అయిన చేసిండు. సొంత తల్లి రూపం ఓకే తల్లి తెలంగాణ. కానీ మీరు చూడండి, నేను తల్లి తెలంగాణ పుస్తకం 2003లో రాశాను. ఈ తల్లి తెలంగాణ పుస్తకానికి కవర్ పేజ్ నా చాకలైలమ్మని పెట్టిన అనేసి కూడా మీరు మర్చిపోద్దాం సార్. తల్లి తెలంగాణ పుస్తకానికి కవర్ పేజ్ నేను చాకలైలమ్మని పెట్టుకున్నా. మా పీడిత వర్గాల విముక్తి కోసం ఆనాటి రోజుల్లో కష్టపడి మా గౌరవాన్ని మా అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన చాకలైలమే మాకు తెలంగాణ నిజమైన తల్లి అని చెప్పి నేను చాకలైలమ్మను తల్లిగా భావించుకొని నిన్ను అక్కడ పెట్టేశాను. ఇటుయాక అదే చూపెట్టబోతున్నా. ఇంకో ఇది మొన్న రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించినప్పుడు ఆయన ప్రకటన చేసిండు, చూసిండ్రో లేదో. ఈ తెలంగాణ తల్లిని చూస్తే చిన్నప్పుడు వాళ్ళ సొంత తల్లిని చూసినట్టు అయిందంట. అంటే ఆయన తల్లి రూపాన్ని అర్థం చేస్తాడు కదా మనకు. పోనీ కవితను ఈ మధ్యలో ఒకరు ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం అంత నీ రూపంగా ఉన్నదని అంటుండ్రు కదా. అంటే అవును, నేను తెలంగాణ బిడ్డనే కదా, నా రూపం ఉండకపోతే ఎవరి రూపం ఉంటుంది? అరే మా ముస్లిం చెల్లె రూపం అన్నా ఉండాలి, మరి ఆమె రూపం ఎట్లుంటుంది? మా బీసీ చెల్లె రూపం, లలిత రూపం ఉండాలి, మా విమలక రూపం ఉండాలి. ఆయన ఎవరి రూపం తీసుకొచ్చిండు? బిడ్డ రూపం తీసుకొచ్చి ఆ బిడ్డ ఒప్పుకున్నది. ఆమె ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ముందే ఒప్పుకున్నట్టయింది. మీరు చూడండి, ఒకరోజు ఈ ధర్మపురిలో కొప్పుల ఈశ్వరు తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈమెమే ముఖ్య అతిథిని పిలిచాడు. ఎవరిని? ఇక మరి కేసీఆర్ కోపం రావద్దంటే, అరే నా బిడ్డ రూపంగా పెడితే నా బిడ్డను తీసుకోకుండా నువ్వు ఎవరినో తీసుకొస్తావని అంటాడేమో అని చెప్పి కేసీఆర్ కొప్పుల ఈశ్వరు ఈమెనే తీసుకొచ్చాడు, ఆవిష్కరించింది. తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ రంగు చీర కట్టినరో కవిత కూడా అదే రంగు చీర కట్టుకున్నది. తల్లి తెలంగాణ ఆ ఎర్ర చీరకు ఏ అంచున్నదో చీరకు ఈమెకు అదే అంచుతోటి వచ్చింది. ఆమె ఏ జాకెట్ కలర్ వేసుకున్నదో ఈమెకు అదే జాకెట్ కలర్ వేసుకున్నది. ఆ జాకెట్కి ఏ అంచున్నదో కవిత జాకెట్ కూడా అదే అంచున్నది. మీరు పిచ్చోళ్ళు రా నాయన, నేను మాత్రం కవిత నేను చెప్పి ఆమె ధైర్యంగా చెప్పేసింది. మీరు పిచ్చోళ్ళు, బలహీన వర్గాలు, దళితులు అందరూ కలిసి మా అయ్య ఏం చెప్తే గది చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు తెలుసుకునేటట్టు లేరు రా నాయని చెప్పి. ఇది ఏందన్నా, ఏం రూపమే ఇది? కిరీటం తప్ప అంతా ఆమెనే. కానీ మీరు చూడండి, సాకలైలమే మా అమ్మ అని చెప్పి నేను వ్యాసం రాశాను. నేను 2003లో ఈ చర్చ జరగకముందే చాకలైలమ్మ మా తల్లి తెలంగాణ పుస్తకానికి నేను పెట్టుకున్నా. చాకలైలమ్మను ఆ చర్చ లేదప్పుడు. కానీ ఈ చర్చ వచ్చిన తర్వాత నేను ఎక్స్పోజ్ చేస్తున్న క్రమంలో ఐలమ్మే మా అమ్మ అని చెప్పి నేను వ్యాసమే రాశా. ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతికే నేను వ్యాసం రాశా. మన అణగారిన వర్గాల్లో ఐక్యత, స్ఫూర్తి ఒక తైరుగానే ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకునే కాడు ఉండాలని దాని మీదనే ఈ అభిప్రాయం వ్యక్తం చేయాల్సి వస్తుందనేసి కూడా మీరు మర్చిపోదు. మీ అన్నగా పోనీ ఆ రోజే తెలంగాణను దొరలేకపోతున్న జాగ్రత్త అని వ్యాసం రాశా. త్యాగాలు మనమే అవుతున్నాయి, చచ్చిపోయేటోళ్ళందరూ మన వర్గాల వాళ్ళు, కానీ అధికారం వాళ్ళు రావడానికి కుట్ర చేసుకుంటారు, జాగ్రత్త అంటే మన బ్యాచ్ జాగ్రత్త లేకపోవడం వల్ల తెలంగాణలో వెలమలు పరిపాలించారు, ఇప్పుడు రెడ్లు పరిపాలిస్తున్నారు.
నేను తల్లి తెలంగాణ పుస్తకంలోనే రాశాను 2003లో. అనగాన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాటర్లు అప్రమత్తంగా లేకపోతే వచ్చేది వెలమల రాజ్యం లేదా రెడ్ల రాజ్యం వస్తుందని చెప్పి నేను అలా రాశాను. మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల వెలమల రాజ్యం వచ్చింది, మన రెడ్ల రాజ్యం చూస్తున్నాం. ఇది మన